వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇక్కడ నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న గాయస్. మూవీకి వెళ్దామని ఇక్కడికి వచ్చానన్నమాట. మనం ఇప్పుడు అంబేద్కర్ నగర్ వెళ్ళాలి. సో అందుకే మెట్రో స్టేషన్కి వచ్చాను. స్టార్టింగ్లో ఇలా ఎస్కలేటర్ ఉంది, ఎక్కేశాను. ఇప్పుడు మనం మెర్సీ మూవీకి వెళ్తున్నాం అన్నమాట. లేక్ షోర్ మాల్లో కొత్తగా పడిందంట, అందుకనే చూడడానికి వెళ్తున్నా. సో ఇప్పుడు మనం మొత్తానికి అంబేద్కర్ నగర్ వెళ్తున్నాం. యాక్చువల్గా మీరు లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు, చూడ్డానికి కన్వీనియంట్గా ఉంటుందని ఎస్కలేటర్ మీద వస్తుంది అనమాట. మెర్సీ అనేది ఒక ఇంగ్లీష్ మూవీ. ఇది సబ్ టైటిల్స్తో చాలా తక్కువ థియేటర్స్లో ఉంది. దీంట్లో లేక్ షోర్ మాల్ ఒకటి అనమాట. అయితే మిస్ అయితే మొత్తం మూవీ వెళ్ళిపోతుందని చెప్పి ఇక వెళ్తున్నాను అన్నమాట. చూద్దాం థియేటర్ ఎలా ఉంటుందో, దాని యాంబియన్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ 15 నిమిషాలకు ఒక ట్రైన్ అవైలబుల్ ఉందన్నమాట. కింద బస్లో కూడా వెళ్ళొచ్చు యాక్చువల్గా, కానీ బస్లో ట్రాఫిక్ అది ఇది ఉంటుంది. అదే మనం మెట్రో ట్రైన్ అయితే బెస్ట్ అన్నమాట. లోపలికి వెళ్ళాక చెకింగ్ చేస్తున్నారు అనమాట. ఇలా చెకింగ్ చేసి లోపల పంపిస్తున్నారు. అండ్ బ్యాగ్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఒక మిషన్లో పెట్టి చూస్తున్నారు అనమాట. మొత్తానికి నేను ఇక్కడ చూశాను మియాపూర్ వెళ్ళడానికి. సో మా ఫ్రెండ్ని పైకి తీసుకెళ్తున్నాను అనమాట. మొత్తానికి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ రాగానే అందరూ, ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఎల్బీ నగర్. ఇక అందరు వచ్చేసారు అనమాట ఒక్కసారిగా. మా ఫ్రెండ్ గబక్కున లోపలికి వెళ్ళి సీట్ సెట్ చేశాడు అనమాట. ఫైనల్గా మాకైతే సీట్ అనేది దొరికిందనమాట. హ్యాపీ. మా ఫ్రెండ్కి కొద్దిగా ఎలర్జీ ఉంది అని మాస్క్ పెట్టుకున్నాడు. ఇక్కడ మాల్కి వచ్చేసాం గైస్, లేక్ షోర్ మాల్కి. ఇది అంబేద్కర్ నగర్ అంటారు. బయట నుంచి ఇలా కనిపిస్తుంది గైస్. వ్యూ అయితే బాగుంది. పీవీఆర్ లేక్ షోర్ అని మెట్రో నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయో. ఈ మాల్లో కూడా పిక్సెల్ స్క్రీన్ మరియు ప్లేఅవుట్ స్క్రీన్ కూడా ఉంది. ఇక్కడ ఎగ్జిట్లో మెట్రో కార్డ్స్ స్వైప్ చేసి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనం బయటికి వెళ్ళగలం. కార్డు ఉన్నవారైతే ట్యాప్ చేసి వెళ్ళాలి, టికెట్ ఉన్నవారైతే స్కాన్ చేసి వెళ్ళాలన్నమాట. నా దగ్గర కార్డు ఉంది, ఇలా ట్యాప్ చేసి వెళ్తున్నాను. మెట్రో నుంచి పీవీఆర్ మాల్కి ఇలా ఫ్లైఓవర్ కనెక్ట్ చేశారు. తద్వారా అందరూ ఫ్లైఓవర్ ఎక్కే అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్లైఓవర్ నుంచి ఎంత మంచిగా వ్యూ కనిపిస్తుందో. నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఒక మంచి సెల్ఫీ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. మెట్రో నుంచి మాల్కి ఫ్లైఓవర్ ఈ విధంగా కనెక్ట్ చేశారు. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ కొద్దిగా నిలబడి వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇదన్నమాట వ్యూ, చాలా బాగుంది. ఇక్కడ కూడా సెల్ఫీస్ తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్ళొచ్చు. ప్రస్తుతం కొద్దిగా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. అక్కడిక్కడ స్టాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఆటోమేటెడ్ గేట్స్ ఉన్నాయి. ఇట్లా మనం వస్తుంటే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ చేసి లోపల పంపిస్తున్నారు. ఇట్లా లోపలికి వెళ్ళంగానే మనకి ఎస్కలేటర్ ఉంది. ఎస్కలేటర్కి ఎక్కి పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ 3rd ఫ్లోర్లో లెవెల్ 3లో పీవీఆర్ మాల్ ఉందన్నారు. సో ఇక నేను పైకి ఎక్కాను అన్నమాట. బయటికి వెళ్ళి చూసి ఏమో అనుకున్నా, కానీ మాల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది చాలా పెద్దగా ఉందని. ఇక్కడ లోపల ఉన్న యాంబియన్స్ కానివ్వండి, లుక్ కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఫుడ్ షాప్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. లోపల జనాలంతా కిక్కిరిసిపోయారనమాట. ఇక చూడొచ్చు, వెళ్తూ ఉంటే మొత్తం అందరు అడ్డుగా ఉన్నారు. అండ్ లోపలికి వెళ్తుంటే ఆ వాక్వే అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పోతూ ఉంటుంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. ఒక మాల్ పెట్టాలంటే ఇది ఒక్కరితో అయ్యేది కాదు. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అయ్యి ఒక మాల్ని నిర్మిస్తారు. దాంట్లో షేర్స్ తీసుకుంటారు అన్నమాట. గ్రూప్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కలిస్తేనే ఇలాంటి మాల్ కట్టగలుగుతారు. అండ్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. అప్పుడే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మ్యాక్సిమం మాల్స్ అన్నీ షేర్ మార్కెట్లో కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను మ్యాక్సిమం 5th ఫ్లోర్కి వచ్చేసాను, అంటే లాస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ అంబియన్స్ బాగుందని చెప్పి చూపించడానికి వచ్చాను అనమాట. యాక్చువల్గా థియేటర్ అయితే కింది ఫ్లోర్లో ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే చూడొచ్చు, మంచిగా డైనింగ్ అనేది అరేంజ్ చేశారు అందరికీ. ఇక్కడ బాల్కనీ దగ్గర కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, అటు చూసుకుంటూ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వస్తూ ఉంటే ప్రతి దగ్గర ఒక స్టాల్ ఏదో ఒకటి ఉందన్నమాట. కొద్దిగా లోపలికి వచ్చాక రైట్ సైడ్లో డైనింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంది. ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది లోపల, చూడొచ్చు మీరు. వారం అంతా మనం చేసే పనికి రిలాక్స్ అవ్వాలంటే ఒక మంచి మాల్కో, పార్క్కో వెళ్ళి
సేద తీర్చుకోవాలన్నమాట. అప్పుడే మనం మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ చేయగలుగుతాము. నన్ను అడిగితే మాల్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఈల్ అండ్ రిలాక్సేషన్ అనమాట. మంచిగా మూవీస్‌కెళ్ళొచ్చు. సరదాగా ఏదో ఒక స్టాల్‌కెళ్ళి క్యాపచినో తాగొచ్చు. ఇది చాలా బావుంటుంది. ఇప్పుడు నేను కింది ఫ్లోర్‌కెళ్తున్నాను. కిందికెళ్ళి ఇక డైరెక్ట్ మాల్‌కెళ్ళిపోదాం. మూవీ టైం అయినట్టుంది. ఇక కిందికెళ్దాం. ఇక ఎస్కలేటర్ డౌన్ అన్నమాట. అందరు లైన్ కడుతున్నారు. నేను కిందికొచ్చేసాను. ఇక్కడ అందరూ పిల్లా పాపలతో కలిసి వచ్చారన్నమాట. మంచిగా మాల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కొద్దిగా ముందుకొచ్చాక రైట్ సైడ్‌లో మంచి వ్యూ ఉంది. ఒక ఫోటో దిగుదామని ఇక్కడ నిలబడి ఒక ఫోటో దిగాను. సండే కాబట్టి జనాలతో కిక్కిరిసిపోయి ఉంది మాల్ అంతా. మంచిగా కళకళలాడిపోతుంది. చూడొచ్చు. ప ప్రతి ఫ్లోర్‌లో జనాలే జనాలు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి మూవీ థియేటర్స్, మాల్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి. ఇవ్వే గాదు పార్క్స్, హోటల్స్ కూడా దగ్గరలో ఉంటాయి. అందుకే ఇక మనం థియేటర్ దగ్గరకొచ్చేసాము. ఇదే అన్నమాట ఎంట్రీ. బయట సెక్యూరిటీ టికెట్ స్కాన్ చేసి లోపల పంపించాడనమాట. ఇక మాకు మూవీకి 15 నిమిషాలుండే. ఏం చేద్దామని ఆలోచిస్తే అటు క్యాంటీన్ వైపు చూస్తే కాఫీ కనిపించింది. నేను వెంటనే క్యాపచినో తీసుకున్నాను. మంచిగా 2 బ్రౌన్ షుగర్ ఏసుకొని కలుపుకొని తాగాను. ఇట్స్ ఎ కాఫీ టైమ్. హావ్ ఎ కాఫీ గైస్. ఇట్స్ నైస్ గైస్. స్క్రీన్ లోపలికొచ్చాక ఇలా ఉంది గైస్ యాంబియన్స్. ఎవరు లేనప్పుడు వచ్చాం కాబట్టి అంత మంచిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముందు లాంజర్స్, వెనకాల నార్మల్ సీట్స్, దాని వెనకాల రిక్లైనర్స్ ఉన్నాయి. ఇది బాగుంది గైస్. బాగుంది కదా. మేము వచ్చింది 3D మూవీ గైస్. సో 3D గ్లాస్ టెస్ట్ చేశాను అనమాట. బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఫైన్. మా సీట్ రిక్లైనర్ అనమాట. సో చెక్ చేద్దామని వెళ్తున్నాను. రిక్లైనర్ సీట్ ఏంటంటే కంఫర్ట్‌గా కూర్చోవచ్చు అండ్ మీకు రిలాక్స్ అవ్వాలంటే పడుకోవచ్చు కూడా అనమాట. అందుకే నేను రిక్లైనర్ ప్రిఫర్ చేస్తానెప్పుడు. ఒకసారి చెక్ చేద్దాం గైస్. ఇది వ్యూ అనమాట. ఇలా కనిపిస్తుంది స్క్రీన్. అండ్ యెస్, రిక్లైనర్ కూడా బాగా పనిచేస్తుంది. నౌ ఐ కెన్ వాచ్ కంఫర్టబుల్ అనమాట. చాలా రిలాక్స్‌గా ఉంది గైస్. ఇంటర్వెల్‌లో ఒక లుక్కు ప్లే హౌస్ వైపు వేసాం గైస్. ఇక్కడ యాంబియన్స్ చాలా బాగుంది. ఇట్లా సీటింగ్ ఉంది. వెనకాల టీవీ ఉంది. అండ్ అంత కలర్‌ఫుల్‌గా ఉంది అక్కడ ఏరియా అంతా. పిల్లలకి చాలా బాగుంటుంది. మూవీ అయ్యాక ఇక్కడ ఒక లొకేషన్ మిస్ అయ్యానని ఇక్కడ వచ్చాను గైస్. ఇది యాక్చువల్‌గా ఎంట్రన్స్‌లోనే ఉంది. ఇక్కడ అంతా ఇట్లా సీటింగ్ తోటి ఉందన్నమాట. మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చనమాట. ఇది బాగుంది. బయటికొచ్చాక అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్ ఇచ్చారు గైస్ ఇలా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మూవీ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్తున్నారు. చూడొచ్చు మీరు. లొకేషన్ బాగుంది కాబట్టి నేను కూడా ఇలా సెల్ఫీ వీడియో తీసుకున్నాననమాట. వావ్! బాగుంది కదా. బయటికొచ్చేసరికి చీకటయిపోయింది గైస్. నైట్‌లో వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మొత్తానికి చాలా బాగా అనిపించింది గైస్. ఇట్స్ నైస్. ఇక నేను ఫ్లైఓవర్ దాటి ఇక్కడ వచ్చేసాననమాట మెట్రో ట్రైన్ వైపు. ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాలన్నమాట. మొత్తానికి ఈరోజు మంచిగా గడిచింది గైస్. దట్స్ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎస్కలేటర్ ఎక్కేస్తున్నాను. ఇది గైస్ మొత్తానికి ఈరోజు లేక్ షోర్ మాల్ అప్డేట్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. జీవితం అనేది చాలా అమూల్యమైనది. మనతో మనం కేటాయించుకునే సమయం కూడా ఇవ్వాలి. అప్పుడప్పుడు అలా ఒంటరిగా నడవాలి అండ్ ఒంటరిగా ప్రయాణం చేయాలి. అప్పుడే మనం ఏంటనేది తెలుస్తుంది. మొత్తానికి పైకొచ్చేసాం గైస్. ఇంకా సేపట్లో ట్రైన్ వచ్చేస్తుంది. గోయింగ్ బ్యాక్ టు ఎల్బీ నగర్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.